టోనీ ఐరన్ మ్యాన్ రంగుల్లో ఒక కొత్త కారు కొన్నాడు. అది అత్యంత హైటెక్ మరియు లగ్జరీ కార్ అని అతను చెప్పాడు. ఉత్సాహంతో అతను తన కుటుంబాన్ని తీసుకుని స్వీయ డ్రైవ్ ట్రిప్కు వెళ్లిపోయాడు. కొత్త కారును పరీక్షించడానికి టోనీ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ని ఆన్ చేశాడు. కానీ త్వరలోనే సమస్యలు మొదలయ్యాయి. డ్రైవింగ్ స్క్రీన్పై పసుపు హెచ్చరిక లైట్ వెలగడం ప్రారంభించింది. స్క్రీన్ టచ్ చేసినా లేదా బ్రేక్ నొక్కినా ఏమీ జరగలేదు. కారు వేగం గంటకు 130 కిలోమీటర్లు వద్ద ఆగిపోయింది. టోనీ పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ హైవేపై కారు నియంత్రణ కోల్పోయి అటూ ఇటూ వెళ్లడం మొదలుపెట్టింది. అప్పుడే అతని స్మార్ట్ మామ క్రూయిజ్ కంట్రోల్ను ఆపడానికి ముందు యాక్సిలరేటర్ నొక్కి ఆపై బ్రేక్ నొక్కమని ఒక ఆలోచన చెప్పాడు. స్పీడ్ కంట్రోలర్ 140 వద్ద నిలిచిపోయిందని, దానిని తగ్గిస్తే హ్యాంగ్ అవుతుందని, పెంచితే పనిచేస్తుందని మామ చెప్పాడు. బహుశా నువ్వు సరిగ్గా కాలు పెట్టలేదేమోనని గట్టిగా మరియు పదే పదే బ్రేక్ నొక్కమని సలహా ఇచ్చాడు. టోనీ ప్రయత్నించినా వేగం 160కి పెరిగిపోయింది. పరిస్థితి మరింత దిగజారింది. ప్రొఫెషనల్స్ ఏదైనా చేస్తారని టోనీ వెంటనే కంపెనీకి ఫోన్ చేశాడు. కానీ సేల్స్మెన్ మరొక కస్టమర్ను పట్టుకోవడంలో బిజీగా ఉండి ఫోన్ పెట్టేశాడు. టోనీ కోపం ఆకాశాన్నంటింది. కారు అమ్మేటప్పుడు వంగి వంగి మాట్లాడతారు, ఇప్పుడు ఏమాత్రం పట్టించుకోరని అతను అనుకున్నాడు. హైవేపై ట్రాఫిక్ ఎక్కువైంది. టోనీ స్టీరింగ్ తిప్పుతూ ఇతర కార్లను తప్పించుకున్నాడు. అకస్మాత్తుగా 3 కార్లు ఒకేసారి ఎదురుగా వచ్చాయి. చేసేదేమీ లేక సర్వీస్ రోడ్డు వైపు కారు మళ్లించాడు. అదే సమయంలో తన కొత్త BMW నుండి దిగిన ఒక దురదృష్టవంతుడు టోనీ కారుకు ఢీకొట్టాడు. అతను ఆశ్చర్యపోయి కోపంతో, ఈ రోజు నిన్ను పట్టుకోకపోతే నేను నీవాడినే కాదు అని అరిచాడు. అతను వెంబడించబోతున్నంతలో అతని ఫోన్ మోగింది. ఎవరో అరిచారు. అతను అటువైపు ఉన్నాడు. నేనతన్ని పట్టుకుంటాను, చంపేస్తాను. అతను ఫోన్ కట్ చేసి ఫుల్ వాల్యూమ్లో మ్యూజిక్ పెట్టి ఉత్సాహంగా వెంబడించడం మొదలుపెట్టాడు. ఇక్కడ పొదల్లో దాక్కున్న 2 ట్రాఫిక్ పోలీసులు అప్పుడే కబుర్లు చెప్పుకుంటున్నారు. టోనీ కారు వేగాన్ని చూసి హెల్మెట్లు పెట్టుకుని వెంబడించారు. బ్రేకులు ఫెయిల్ అయ్యాయని టోనీ అరిచినా గాలి శబ్దంలో పోలీసులకు ఏమీ వినిపించలేదు. టోనీ తెలివైన భార్య తన చెల్లెలి స్కెచ్బుక్ నుండి ఒక పేపర్ చించి దానిపై SOS అని రాసి కిటికీ నుండి ఊపింది. ఆ పేపర్ ఎగిరి నేరుగా పోలీసు ముఖానికి అతుక్కుంది. పోలీస్ ఆ పేపర్ను తొలగించడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లగా ఆ పేపర్ BMW కారుపై అతుక్కుంది. BMW వ్యక్తి మళ్లీ కోపంగా ఊగిపోయాడు. అతని కారు యాక్సిడెంట్ నుండి త్రుటిలో తప్పించుకుంది. ఇప్పుడు అది అతనికి ఒక రేసుగా మారిపోయింది. అతను మళ్లీ వెనకపడి, ఇప్పుడు నా ముఖానికి కూడా కొడతావా అని అరిచాడు. టోనీ మళ్లీ బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు. కానీ బ్రేక్ విరిగిపోయింది. ఇప్పుడు BMW వ్యక్తి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను టోనీ కారును ఢీకొట్టడం మొదలుపెట్టాడు. ఇంత వేగంతో ఢీకొనడమంటే ప్రాణాలు కూడా పోవచ్చు. అప్పుడే టోనీ కొడుకు ఒక బొమ్మ విల్లు, బాణం తీసి బాణాన్ని నేరుగా BMW వ్యక్తి కాలిలోకి గుచ్చాడు. నొప్పి తట్టుకోలేక అతను నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యాన్ క్యాంపులోకి దూసుకుపోయాడు. అక్కడ క్యాంపులో ఉన్నవారు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఇటువైపు పోలీసులు టోనీ కుటుంబాన్ని రక్షించడం మొదలుపెట్టారు. ముందు కొడుకును, కూతురిని, తరువాత చెల్లిని. మామ సీన్ చూడ్డంలో పూర్తిగా మునిగిపోయి కారు దూరం గురించి పట్టించుకోలేదు. చెల్లిని రక్షించడం కష్టమైంది. టోనీ గర్భిణీ భార్యను హెలికాప్టర్తో బయటకు తీశారు. ముందు ట్రాఫిక్ జామ్ ఉంది. సమయం కూడా తక్కువగా ఉంది. రెస్క్యూ టీం కారుని హెలికాప్టర్తో పైకి ఎత్తాలని నిర్ణయించుకుంది. అప్పుడే కారు అద్దం పగిలి కారు పూర్తిగా ఓపెన్ కన్వర్టబుల్గా మారిపోయింది. అదృష్టవశాత్తు టోనీ మరియు అతని భార్య సురక్షితంగా బయటపడ్డారు. భార్య ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అక్కడ మళ్లీ అదే BMW వ్యక్తి తారసపడ్డాడు.